విజయవాడలో 26వ రోజు అంగన్వాడీల నిరవధిక సమ్మె కొనసాగుతోంది. అంగన్వాడీల దీక్షకు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర రాజేంద్ర ప్రసాద్ మద్దతు తెలిపారు. ప్రభుత్వం అంగన్వాడీల పట్ల మూర్ఖంగా ప్రవర్తిస్తోందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పాదయాత్రలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను జగన్ అధికారం వచ్చాక మరిచిపోయారని విమర్శించారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు లాయర్స్ అసోసియేషన్ అంగన్వాడీలకు అండగా నిలుస్తుందని రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీల నిరావధక సమ్మె 26వ రోజుకి చేరుకుంది. ఈ రోజు అందరూ కూడా ఏదైతే ఉందో చూడొచ్చు, సమ్మెనైతే మాత్రం కొనసాగిస్తా ఉన్నారు. గత 26 రోజులుగా కూడా వారందరూ కూడా న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించే దిశగా వారు పోరాటం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మొండి వైఖరి అయితే మాత్రం వదలట్లేదు. ఎలా చూడాలంటారు ప్రభుత్వ వైఖరిని? అంగన్వాడీ వాళ్ళ విషయాలే తీసుకుందాం మనం. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏమిటన్నట్లయితే తెలంగాణ కంటే నేను 1000 రూపాయలు ఎక్కువ పెంచుతాను మీ అందరికని వాగ్దానం చేశాడు ఆయన. మరి వచ్చినమ్మటే వాళ్ళు పెంచింది ఏంటంటే 1000 రూపాయలు పెంచారు. మనం అర్థం చేసుకున్న తెలుగు, మరి ఆయన తెలుగు మన తెలుగులో తప్పున్నదో కానీ ఆయన చెప్పింది నేను తెలంగాణ కంటే 1000 పెంచుతా అన్నారు తప్పితే 1000 పెంచుతానని చెప్పలా. కానీ అధికారంలోకి వచ్చినాక 1000 పెంచి మేము మా వాగ్దానాన్ని 99% అమలు చేశామని చెప్తున్నారంటే ఎవరిని మోసం చేస్తూ ఉన్నారు అనేటువంటి ఒకటి అర్థం చేసుకోవాలి. రెండో విషయం, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అనేక విషయాలు మనకు చెప్పారు. రాజకీయ నాయకులు ఎవరైతే వాళ్ళు చెప్పినటువంటి ప్రామిసెస్ నిలబెట్టుకోరో వాళ్ళ గుడ్డలోడ తీసుకొట్టమని ఆయన చెప్పారు. కానీ ఈ అంగన్వాడీకి తెలంగాణ కంటే 1000 రూపాయలు కంటే ఎక్కువ పెంచానని ప్రామిస్ చేసినటువంటి ఆయన్ని మరి ఆయన భాషలో మనం ఏం చెయ్యాలి? అటువంటి చేయటం లేదని పట్టించుకోవట్లేదా వీళ్ళు? ఎందుకన్నట్లేదు వాళ్ళు చెప్పినటువంటి మాటలను కనుక ఒకసారి వాళ్ళు ఒక రీప్లే చేసుకుని చూసుకుంటే ప్రజలు ఎవరో వాళ్ళని తిట్టాల్సిన పని లేదు. వాళ్ళని వాళ్ళే స్వయంగా తిట్టుకున్నటువంటి పనులు మనం గమనిస్తూ ఉన్నాం. 99% మేము అమలు చేసామని చెప్తున్నారు. మరి ఆ 99%లో అంగన్వాడీలకు ఇచ్చినటువంటి ప్రామిస్ ఎందుకు లేదు అని మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. వీటన్నిటిని చూసినప్పుడు ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అమలు చేయకుండా దానికి కట్టుబడకుండా బుకాయిస్తూ అనేక పనులు చేస్తూ ఉన్నది. మాది పేదల ప్రభుత్వం, ధనికులకి మాకే యుద్ధం అని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. బహుశా అంగన్వాడీలను ధనికుల కేటగిరీలో వేసాడేమో మనం చూడాలి. నిజంగా నువ్వు పేదల ప్రతినిధి అయితే, పేదల ప్రభుత్వం అయితే నువ్వు చేసినటువంటి వాగ్దానాన్ని విస్మరించి వీళ్ళని గత డిసెంబర్ 12వ తేదీ నుంచి ఈ విధంగా రోడ్ల పాలు ఎందుకు చేశామని అడుగుదాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మె న్యాయమైంది. ఈరోజు ప్రభుత్వం ఒక విషయం చెప్తుంది, ఒక్కసారి పెంచిన వాళ్ళకి మళ్ళీ మేము పెంచాం అని చెప్తుంది. ఒక్కసారి పెంచిన వాళ్ళకి మళ్ళీ పెంచాం అంటే మీరు 1000 పెంచారు. ఈ 4 ఏళ్ల కాలంలో ధరలు 400 రెట్లు పెరిగినాయి. ఓకే, మీరు పెంచకపోతే ఈ 400 రెట్లు ధరలు పెరగకుండానే మీరు చూస్తే మేము వేతనాలన్నా అడగం కదా. ధరలేమో పెరుగుతూ ఉన్నాయి. 1000 రూపాయలు పెంచి మేము బ్రహ్మాండంగా చేసామని, తెలుగుదేశం గవర్నమెంట్లో పెరిగినవి కూడా మేము పెంచామనే పద్ధతిలో చెప్పుకోవడానికి కనీసం ప్రభుత్వానికి సిగ్గుండాలి. ఎన్ని అబద్ధాలు చెప్తారు? ప్రజలేమి అమాయకులు కాదు. అంగన్వాడీ ఉద్యోగులు తెలుసు, 1,00,000 మంది ఉన్నారు. 1,00,000 మంది అంటే 1,00,000 కుటుంబాలు ఇవి. అందుకని అంగన్వాడీలు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్స్, సమ్మె డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి. ప్రభుత్వం భేషజాలకు వెళ్ళకూడదు. మహిళల దగ్గర భేషజాలు ఏంటండి? పొలిటికల్ పార్టీల దగ్గర సవాళ్ళు ఇసురుకున్నట్టు అంగన్వాడీ వాళ్ళ దగ్గర ఏమిటి మీ సవాళ్ళు? మహిళలు వాళ్ళు పోరాటం చేస్తున్నారు, పిలవండి, చర్చించండి. ఎంత 26,000 అడుగుతున్నారు. 26,000 కాదు ఎంత ఇస్తామని చెప్పండి, అది పద్ధతి. మీరు చేసుకోండి, మాకేమి సంబంధం లేదంటే ఈ ప్రభుత్వం బతుకుండట చచ్చినట్ట. కలెక్టర్ని, పీడీల్ని, సిడిపోల్ని దింపి ఉద్యోగాలు 5వ తేదీలోపు జాయిన్ అవ్వకపోతే మీ ఉద్యోగాలు పోతాయి, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు దిగారు. అయినా కూడా అంగన్వాడీలో చెక్కు చెదరకుండా 26వ రోజు సమ్మె దిగ్విజయంగా జయప్రదంగా చేస్తున్నారు. రిలే దీక్షలో నిన్నటి నుంచి నిరవధిక 24 గంటల నిరవధిక దీక్షలు ప్రారంభమైన నిన్న ఇది 2వ బ్యాచ్ కూర్చున్నాం ఈ వేళ. ఇప్పుడు అయినా ప్రభుత్వం ఖచ్చితంగా దిగి రావాలి. ఇప్పటికైనా అంగన్వాడీల సత్తా ఏంటో, వాళ్ళ ఐక్యత ఏంటో ప్రభుత్వం పరిశీలించింది. ఇవి ఆమరణ నిరాహార దీక్షలకి కూడా దిగేందుకు కూడా వెనకాల బోమని చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి తగ్గించుకొని వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా చర్చలకు పిలిపించి వారికి న్యాయం చేయాలని అయితే మాత్రం ఇటు అంగన్వాడీలు కోరుకుంటున్నారు. వారికి మద్దతు ఇచ్చేందుకు వచ్చినటువంటి లాయర్లు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్ తో లీలా, ఏపీ ఆంధ్రజ్యోతి, ధర్నా చౌక్ నుండి. రాష్ట్ర
దీక్ష విరమిస్తున్నారు, విరమింపజేస్తారు.